శ్రీశైలం అనగానే అందరికీ గుర్తు వచ్చేది శ్రీ భ్రమరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామి అన్నమాట. మల్లికార్జున స్వామికి ఎంతో ఇష్టమైన భక్తులు ఇద్దరున్నారు. ఒకరేమో భక్త కన్నప్ప, ఇంకొకరు హేమారెడ్డి మల్లమ్మ అనమాట. అదండి మల్లమ్మ కన్నీరు అనే టెంపుల్ ఉంది కదండి శ్రీశైలంలో. మల్లమ్మ కన్నీరు గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయండి. ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఆవిడ ఎలా శ్రీశైలంకి వచ్చింది, అలాగే ఎందుకు వచ్చిందనే విషయాలన్నీ ఉంటాయండి ఇందులో. మల్లమ్మ గారు శ్రీశైలంకి వచ్చి ఎక్కడ నివసించారు, అలాగే జీవనాన్ని ఎలా కొనసాగించింది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ మల్లమ్మ కన్నీరు టెంపుల్ అనేది కరెక్ట్‌గా ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ మల్లమ్మ గారు శివుడికి ఎలా భక్తురాలయ్యింది, శివుడంటే ఎందుకు అంత భక్తి, పరమ భక్తి అన్నమాట మల్లమ్మ గారికి శివుడు అనంటే. ఈ దృశ్యాలన్నీ మనకి ఇలాంటి స్టాచ్యూ రూపంలో ఈ టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. మల్లమ్మ 14వ శతాబ్ద కాలానికి చెందినవారనమాట. ఈమె శ్రీశైలంకి దగ్గరలో ఉండే శివపురం అనే గ్రామంలో ఉండేవారు. నాగిరెడ్డి, గౌమ అనే దంపతులకి మల్లికార్జున స్వామి గారి అనుగ్రహంతో మల్లమ్మ గారు జన్మించారనమాట. మల్లమ్మ గారికి చిన్నతనం నుండే శివుడు అంటే పరమ భక్తి. భక్తితోనే శివుడికి ఎన్నో సేవలు చేసేది. మల్లమ్మకు యుక్త వయసు రాగానే దగ్గరలో ఉన్న సిద్ధాపుర గ్రామానికి చెందిన హేమారెడ్డి కొడుకైన భరమారెడ్డితో వివాహం జరిగింది. అత్తగారింట్లో కూడా మల్లమ్మ మల్లికార్జున స్వామిని ఎంతో భక్తితో పూజిస్తూ ఉండేదన్నమాట. మల్లమ్మ గారి అత్తగారికి, ఆడపడుచుకి ఆమె శివుణ్ణి భక్తితో పూజించడం నచ్చేది కాదు. అందువల్లే వాళ్ళెప్పుడు మల్లమ్మని హింసిస్తూ ఉండేవాళ్ళు. అయినా కూడా అన్నీ భరిస్తూ మల్లమ్మ గారు ఎంతో ఓపికతో శాంతంగా ఉండేది. ఇలా జరుగుతున్న సమయంలో కొద్ది రోజుల తర్వాత మల్లమ్మ గారు శ్రీశైలం చేరుకొని అక్కడ ఒక గోశాలను నిర్వహిస్తూ ఆ గోవు పాలతో శివుణ్ణి ఎంతో భక్తితో పూజించేది. ఈ విధముగా మల్లమ్మ గారు శ్రీశైలానికి రావడం అయితే జరిగిందనమాట. ఈ టెంపుల్లో మల్లమ్మ వాడిన రోలు, అలాగే ఆమె నివాసం ఉన్న స్థలము, ఇండ్లు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. శ్రీశైలం వచ్చిన వారు తప్పకుండా ఈ టెంపుల్ని అయితే దర్శించుకునే వెళ్తారు. ఇక్కడ మల్లమ్మ గారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగిస్తుంది అనేసి ఇక్కడి భక్తుల నమ్మకము. మల్లమ్మ గారి కన్నీటిని అంటే ఆనంద బాష్పాలని ఇక్కడి భక్తులందరూ తీర్థ ప్రసాదాలుగా తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ ఒక బండ పైన మనము కాయిని నించోబెడితే మల్లమ్మ గారు అలాగే శివుడి యొక్క అనుగ్రహం మన మీద ఉందని నమ్ముతారు. ఇక్కడ చూడండి వీళ్ళ ఆనందాన్ని. చూసారు కదండి, ఆ కాయిన్ నిలబడగానే వాళ్ళు ఆనందంతో ఎలా పొంగిపోతున్నారో, అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్నది మల్లమ్మ వాడిన రోలు. అది రోకలి అనమాట. మనం ఏదైనా మనసులో తలుచుకొని 3 సార్లు ఇలా దంచి నిలబెట్టాలి ఆ రోకలిని. ఆ రోకలి అలా నిలబడిందంటే ఆ శివుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంది అని, అలాగే మనం కోరుకున్న కోరిక ఎంతో న్యాయంగా ఉంది అని అర్థం అండి. శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఈ మల్లమ్మ కన్నీరు టెంపుల్కి వచ్చి ఇక్కడ ఈ రోకలిని దర్శించుకొని వెళ్తారనమాట. మేము కూడా అలాగే దర్శించుకున్నాము. మా కోరిక కూడా న్యాయమైనది అనేసి ఆ శివుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.